అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు రాసిన బుక్ మణిమూల సూత్రాలు, దానికి బుక్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు వచ్చినట్టుగా విన్నాము, నిజమేనా సార్? అవునండి. ఓకే, ఏం బుక్ సార్, ఏముంది అందులో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దిస్ ఈజ్ ది అవార్డ్ అండి. ఓకే, దిస్ ఈజ్ ది అవార్డ్ ఫర్ యూ. కంగ్రాట్స్ సార్. అండ్ ఇది నాకు 28th జూలై నిన్న జస్ట్ ఓకే, అదే 28th జూలై 2024న ఇవ్వడం జరిగింది. అయితే ఈ బుక్ లో ఏముంది అంటే, దీంట్లో ఈ బుక్ పేరే మనీ మూల సూత్రాలు. మూల సూత్రాలు అంటే బేసిక్స్, ఫండమెంటల్స్. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించి చూస్తే కనుక, ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా ఒక్కోసారి ఫామ్ తప్పిపోతారు. ఫామ్ తప్పిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి ఫామ్ రీగెయిన్ చేయడానికి, ఫామ్ మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు బేసిక్స్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ. ఎందుకంటే బేసిక్స్, ఫండమెంటల్స్ అంటే మన అక్కడ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్గ్రేడేషన్ అంత ఈజీ అవుతుంది. అట్లాగే మనకి చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు లెక్కల్లో ఫౌండేషన్ బాగుండాలరా, బేసిక్స్ బాగుండాలరా. లెక్కల ఫౌండేషన్ బేసిక్స్ బాగుంటే తర్వాత నువ్వు ఎంత ఏం చేయొచ్చు. సైన్స్లో బేసిక్స్ ఉండాలి. అలా ప్రతి చోట కనుక మనం చూస్తే కనుక ఈ బేసిక్స్, ఫండమెంటల్స్ ఏవైతే అంటారో, ఈ ఫండమెంటల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా, మన కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఈ బుక్ పేరు కూడా మనీ మూల సూత్రాలు. మూల సూత్రాలు బేసిక్ ఫండమెంటల్స్. అలా దాని ట్యాగ్ లైన్ కూడా మీరు చూస్తే ఏమంటుంది, మన మూలాలు బాగుంటాయి, ఫలాలు బాగుంటాయి. అంటే రూట్స్ అనేవి, మన ఒక చెట్టుకి రూట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, ఎంత బలంగా ఉంటాయో, ఫ్రూట్స్ అంత స్వీట్గా ఉంటాయి. సో ఫ్రూట్ అది మనకి పండాలన్నా, కాయాలన్నా, బాగా కాయాలన్నా రూట్స్ అనేవి చాలా అవసరం. సో ఈ బుక్ లోపల ఉన్నది ఏంటంటే, ఒక 50 చాప్టర్లు ఉంటాయి, ఒక 50 డిఫరెంట్ పాయింట్స్, ఫండమెంటల్స్ అనమాట. కంప్లీట్గా ఫండమెంటల్స్. ఆ ఫండమెంటల్స్ అనేవి ఎవరైనా సరే ఫాలో చేసి తీరాల్సిందే. ఓకే. సో ఇవి ఫాలో చేయకుండా, అంటే నాది ఇంకొక బుక్ వచ్చింది, మనీ మ్యాగ్నెటిక్ మొదటి మెట్టు అని. దాంట్లోపల కొంతమంది సెలబ్రిటీస్ ఫెయిల్యూర్ స్టోరీస్ గురించి కూడా రాయటం జరిగింది. మనకు బాగా అందరికీ తెలిసిన వాళ్ళే కాకుండా ఇవాళ ఫిలిం స్టార్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే ఒక ఉన్నత స్థితికి వెళ్ళి ఆర్థికంగా మళ్ళీ కింద పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ బుక్ కనుక మీకు చదివితే అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళు ఈ ఫండమెంటల్స్ అనేవి మిస్ అయి ఉంటారు. ఓకే. అంటే సంపాదించడానికి అన్ని వేల కోట్లు సంపాదించినా ఈ ఫండమెంటల్స్ అనేది మిస్ అయ్యేసరికి ఏమవుతుందో మళ్ళీ వాళ్ళు కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అలా కింద పడిపోకుండా ఉండాలంటే, అది సామాన్యుడైనా కావచ్చు, సెలబ్రిటీ అయినా కావచ్చు, ఏ మూల సూత్రాలు గట్టిగా పట్టుకుని ఉండాలి ఫైనాన్సెస్లో, ఆర్థిక విషయాల్లో ఏ ఫండమెంటల్స్ గట్టిగా పట్టుకుని ఉండాలి అనే దాని గురించి రాయబడ్డ బుక్ అనమాట ఇది. అమెజాన్లో బెస్ట్ సేల్స్ అయినట్టుగా చాలా. అవునండి, అమెజాన్లో బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ అనేది వచ్చింది. ఒక 5-6 సార్లు వచ్చింది అది. దట్టు ఏంటంటే, జనరల్గా ఈ ర్యాంకింగ్ అనేది ప్యూర్లీ ఆర్గానిక్ అంటే నా బుక్స్ అమ్ముడుపోయిన అమ్మకం మీదనే వచ్చింది. సో ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ నియర్లీ 2500 to 3000 బుక్స్ దాకా త్రూ అమెజాన్ అనేది సేల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సేల్ వల్ల ఏంటంటే, దట్ ఆర్గానికల్లీ దట్ రీచ్ టు అమెజాన్ బెస్ట్ సెల్లర్ అండ్ ఐ గాట్ దట్ నోటిఫికేషన్ అండ్ ఆల్ దిస్ పిక్చర్స్ అండ్ ఆల్ దిస్ సార్. 105+ పేజెస్ ఎన్నో ఉన్నాయి, అందులోని 500 కాస్ట్ అన్నట్టుగా విన్నాం. ఎందుకు సార్? రైట్. ఇక్కడ ఏంటంటే మనకి 2 కారణాలు దానికి. ఒకటి, ఈ క్వశ్చన్ నేను ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు, ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత బుక్ రిలీజ్ అయిన కొత్తల్లో చాలామంది నన్ను అడగడం జరిగింది, సార్ జనరల్గా 200-300 పేజీలు రాసిన పెద్ద రచయితల పుస్తకాలే 50-60 రూపాయలకి దొరుకుతాయి. మీరు నువ్వు 100-110 పేజీలు లేవు దీంట్లో, మీరు 500 పైన పెట్టారు ప్రైసింగ్ని, హౌ యూ ఆర్ ఏబుల్ టు జస్టిఫై ఇట్? ఇక్కడ 2 కారణాలండి. నేను అనేది ఏంటంటే, మీరు అలా 300 పేజీల పుస్తకాలు, 500 పేజీల పుస్తకాలు కొని ఉంటారు. ఒక 50-100 రూపాయల లోపు ఛార్జెస్ మీరు పెట్టిన తర్వాత కొంటారు, తీసుకెళ్ళి పెడతారు. అంటే ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పుస్తకాల్లో 70% పుస్తకాలు సీల్ కూడా ఓపెన్ చేయబడు. ఓకే. కొనబడతాయి కానీ ఎప్పటికీ సీల్ కూడా ఓపెన్ చేసి చదువుదాం పక్కన పెట్టేసి ఉంటారు అనమాట. ఏంటి రీజన్ అని చెప్పంటే,
అని. అదే ఎప్పుడైతే మనకి పాకెట్ పించ్ అంటే మనకి కొంచెం గిచ్చినంత నొప్పి అయ్యేటటువంటి ప్రైస్ మనం పెడతామో ఆటోమేటిక్గా అంతేముంది దీంట్లో ఎస్ అనిపిస్తుంది. అనిపించి చదవడం మొదలు పెడతాడు. సో నా ఉద్దేశం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కదా, వాళ్ళతో చదివించడం. సో ఈ చదవాలి అంటే వాళ్ళకి ఆ పించ్ ఉండాలి. ఆ పించ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చదువుతారు. అది నేను అనుకున్న స్ట్రాటజీ డెఫినెట్గా సక్సెస్ అయింది. దానికి మనకు వస్తున్న రిజల్ట్సే తార్కాణం ఒకటి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఒక బుక్లో అది పేజీలు అని చెప్పి 100 పేజీలను చూస్తున్నాడు, ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ పేజీలు. అక్కడ ఏంటో ఒక 25 సంవత్సరాల రీసెర్చ్ యొక్క ఫలితాన్ని నేను మీకు క్యాప్సూల్ ఫామ్లో ఇస్తున్నాను. ఓకే. క్యాప్సూల్ ఫామ్లో ఇస్తున్నప్పుడు అది ఏమంటారు దాన్ని, కంటైనర్ సైజ్ కాదు, అందులో కంటెంట్ ఎంత, కంటెంట్లో వాల్యూ ఎంత. అంటే దిస్ బుక్ ఈజ్ ప్రైస్డ్ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ది నాలెడ్జ్ గివెన్. అంటే దాని నుంచి మీకు వస్తున్న నాలెడ్జ్కి కనెక్టెడ్గా ప్రైస్ ఫిక్స్ చేయబడింది, కానీ ఈ పుస్తకం యొక్క సైజుని బట్టి ప్రైస్ ఫిక్స్ చేయబడలేదు. అలా కాకుండా నేను ఒక 1000 పేజీల పుస్తకాన్ని ఏ బాహుబలి స్టోరీయో త్రిబుల్ స్టోరీయో లాంటిది రాసి మీకు ఇస్తే అప్పుడు కొంటారా? డెఫినెట్లీ కాదు అసలు. కొనరు కదా, ఎందుకంటే అందులో వాల్యూ లేదంటారు. సో ఇప్పుడు మరి వాల్యూ ఉన్నప్పుడు వాల్యూకి తగ్గ ప్రైసింగ్ కూడా మీరు ఇవ్వగలగాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక రచయిత కానీ ఒక రాసిన వాళ్ళు కానీ వాళ్ళ అనుభవం నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అనుభవాలు, వాటన్ని క్రోడీకరించి ఒక క్యాప్సూల్ ఫామ్లో ఇవ్వాలి అంటే ఒక తల్లి బిడ్డను కనడానికి పడే ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన పడాల్సి ఉంటుంది. అటువంటి వేదనతో చేసి రాసిన తర్వాత దానికి మనం కనీసం విలువ ఇవ్వకుండా, చాలామంది ఫారెన్ రైటర్స్ వాళ్ళందరి పైరేస్ అయిపోతుంటాయి బుక్స్, కాపీ సెకండ్ కాపీ అయిపోతుంటాయి, పైరసీ అయిపోతుంటాయి. ఇట్ ఈస్ నాట్ రైట్, జస్టిఫైడ్ కాదు అది. అంటే అంతకుముందు స్టార్టింగ్లో నాకు అది అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత నాకు అర్థమైందంటే వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు. ఆ శ్రమకి మనం డెఫినెట్గా ఆ శ్రమకి తగిన విలువను మనం ఇవ్వలేము, కానీ అట్లీస్ట్ ఈ క్యాప్సూల్ ఫామ్లో దానికి అందిస్తున్న దానికి తగిన విలువను మనం ఇవ్వగలగాలి. అది కనీసం మన యొక్క కనీస బాధ్యత. అంటే ఒక విధంగా మనం పేమెంట్ రీపే కంప్లీట్గా ఆ శ్రమకి మొత్తం ఇవ్వలేము. సో ఆ వాల్యూ సిస్టమ్ ఉన్నవాడు మాత్రమే ఈ బుక్ని ఆదరించగలడు. ఏదో టైంపాస్ పుస్తకంలాగా తీసుకుని, అంటే ఈ బుక్ చదివిన ప్రతి వాళ్ళు కూడా ఒకసారి కాదు, జీవితం మొత్తం ఒక బైబిల్ లాగా కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒక బైబిల్ లాగానో, ఒక భగవద్గీత లాగానో, ఖురాన్ లాగానో దాచుకుని ఎప్పటికప్పుడు ఒక వారానికి ఒకసారి తిరగేసి ఏదో చాప్టర్ బాగా నచ్చింది మళ్ళీ చదివి, ఏదైనా సమస్య వస్తే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ బుక్, ఈ బుక్కి సొల్యూషన్ ఇక్కడెక్కడో ఉంటుందని చెప్పి వెతుక్కుని ఈ పాయింట్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ మిరాకిల్స్ ఇన్ ది పీపుల్స్ లైఫ్. అంటే అద్భుతాలు సృష్టిస్తుంది జనాల లైఫ్లో. సో నేను అనుమానపడ్డట్టుగా జనాలు ఫస్ట్ అడిగినట్టుగా ప్రైసింగ్ విషయంలో తేడా వస్తుందేమో అనుకున్నాను, కానీ తర్వాత ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు కూడా అసలు ఆ పాయింట్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. దాని అమ్మకాలే దాని యొక్క ఫలితాలు గురించి చెప్తున్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కంటెంట్ అంటారు. ఆబ్వియస్లీ ఎందుకంటే ఈ సంగతి నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఒక ఈబుక్ కొన్నాను నేను. ఒక ఈబుక్ కొన్నప్పుడు ఆ ఈబుక్ సైజ్ తెలియదు మనకి. 3000 ఏమో తీసుకున్నాడు. 3000 తీసుకున్న తర్వాత ఈబుక్ మనీ పే చేశాను, డౌన్లోడ్ లింక్ ఇచ్చాడు, డౌన్లోడ్ చేశాను. ఇట్ వాస్ 25 పేజెస్. షాక్డ్ అనమాట, 25 పేజెస్కి 3000 ఛార్జ్ చేశాడు. దెన్ అగైన్, బట్ వెన్ ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్, ఆ 25 పేజెస్ యాక్చువల్లీ 25 పేజెస్ ఈజ్ అ నట్ షెల్ ఆఫ్ 25,000 పేజెస్. అంటే దాన్ని కనుక ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే 25,000 పేజెస్ కాగలిగినటువంటి కంటెంట్, అంత వాల్యూ ఉన్న కంటెంట్, అంత ఇంపార్టెంట్ అయిన కంటెంట్, అంత లైఫ్ చేంజింగ్ కంటెంట్. సో ఒకసారి ఆ 25 పేజెస్ చదివిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ చీప్. అది చాలా చీప్గా, చాలా తక్కువ తీసుకున్న ప్రైస్ అనిపించింది అన్నమాట. అంటే ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఇంకో విషయంలో మన బుక్ రీడర్స్ చేస్తున్నటువంటి ఒకనొక పొరపాటు నేను అబ్జర్వ్ చేసింది. బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ చదువుతారు, నవల్లా చదివి పక్కన పడేస్తారు. ఎస్పెషల్లీ ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అట్లా చేసే పుస్తకాలు కావి. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైతే మీరు పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి మనకి సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగపడే బుక్స్ ఏవి కూడా చదివి పక్కన పడేసే కాదు. చదివి దాంట్లో ఒక చాప్టర్ తీసుకోవాలి, చదవాలి, దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి.
అలా ఇంకో చాప్టర్ తీసుకోవాలి, చదవాలి, మళ్ళీ దాని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అలా కనుక మీరు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఇందులో ఏ ఒక్క చాప్టర్లో పాయింట్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినా ఇంప్లిమెంట్ చేసిన వారం లోపల మీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికో చేంజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ దిస్ బుక్. ఎన్ని బుక్స్ సేల్స్ అయినాయి సార్ ఇప్పటి వరకు? అరౌండ్ 2500 to 3000 మధ్యలో ఉండుంటాయి, ఓకే, ఆల్ త్రూ అమెజాన్. మొత్తం అమెజాన్. ఎలా సార్, అంటే డైరెక్ట్గా కొనుక్కోలేమో, ఓన్లీ ఆన్లైన్? అంటే డైరెక్ట్గా ఇది నేను నా వర్క్షాప్స్లో కాంప్లిమెంటరీ కూడా ఇస్తాను బుక్ని. ఓకే. డైరెక్ట్ కొనుక్కోవాలంటే నా దగ్గరే కొనుక్కోవాలి. ఐ నాట్ గివెన్ టు దిస్ ఎనీ పబ్లిషర్, ఎందుకంటే పబ్లిషర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ మార్కెటింగ్ స్టైల్కి ఇది నా ఆలోచనకి సెట్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఇన్ పబ్లిషింగ్, సెల్ఫ్ పబ్లిషింగ్ మోడల్. అమెజాన్లో యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్. అండ్ ఇంకోటి అమెజాన్లో పెట్టడానికి మరో కారణం ఏంటంటే అమెజాన్లో పెడితే వాళ్ళ ఇంటి దగ్గరికి డెలివరీ అయిపోతుంది. ఓకే. లేదు నా దగ్గర కొనాలి అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొంటేనే కొనటం వీలవుతుంది అనమాట. సో టు మేక్ ఇట్ మోర్ అవైలబుల్ టు ది పీపుల్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ అమెజాన్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ బ్యూటిఫుల్ కంటెంట్ మన ప్రజల్లో అందరికీ. అండ్ ఖచ్చితంగా ఆ బుక్లో, అంటే నేను ఇంతకుముందు మీరు రాసిన బుక్స్ కూడా మేము చదివి ఉన్నాము, అదేవిధంగా సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.